హలో గాయస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే నా బర్త్డే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అవ్వి దేవుడికి అయితే దండం అయితే పెట్టుకున్నాను. నేను ఈవినింగ్ మెహందీ అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా అయితే పండింది. ఈ బర్త్డే అవుట్ ఫిట్ నా బెంగళూరులో అన్నది అయితే పర్చేస్ అయితే చేశాను. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఈ ఆఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 3500. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండ్ మన ఈజీగా కూడా ఎక్కడైనా వేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జ్యువెలరీ నేను లాస్ట్ ఇయర్ ఖజానాలో అన్నది అయితే పర్చేస్ అయితే చేశారు. జుమ్కాస్ నేను లాస్ట్ మంత్ దివాళీకి అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ అవుట్ ఫిట్ ఎలాగుందో సో నాకు కామెంట్ అయితే చేయండి. నేను రెడీ అవ్వి టెంపుల్ కి అయితే వెళ్ళాను. మాకు దగ్గరలోని చింతలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. సో పండగ వస్తుంది కదా, టెంపుల్ లోని క్లీనింగ్ అన్నది అయితే చేస్తున్నారు. కనుమ రోజు నాడు ఈ టెంపుల్ దగ్గర అంగరంగ వైభవంగా అయితే తీర్థ మహోత్సవాలు అయితే జరుగుతాయి. సో అందుకు ఇప్పుడు నుంచి అన్నది అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. టెంపుల్ కి వెళ్ళి వచ్చేసిన తర్వాత స్వీట్ పాయసం అయితే చేశారు. మీ బర్త్డే రోజు ఎంతమంది ఇంట్లో పాయసం చేస్తారు సో కామెంట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే చేశాను. నేనైతే మిడ్ నైట్ కేక్ కటింగ్ అలాగైతే చేయను. రెడీ అవ్వి దేవుడికి దండం అది పెట్టుకుని లాస్ట్ లో కేక్ కటింగ్ అన్నది అయితే చేస్తాను. ఇంకా నాకు చింతపండు పులిహార అంటే ఇష్టం అని చెప్పేసి సో ఆ రోజు చింతపండు పులిహార అన్నది అయితే చేశారు. సో తినేసి ఇంకా షాపింగ్ అన్నది అయితే స్టార్ట్ అయితే అయ్యాము. టెంపుల్ వచ్చేసరికి మండపేట దుర్గమ్మ తల్లి టెంపుల్, అమ్మవారిని దర్శనం చేసేసుకుని నెక్స్ట్ అలా వెళ్తూ ఉండగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా రష్ గా అయితే ఉంటది సాటర్డే టైం లోని. ఈ రోజు నార్మల్ డే వల్ల టెంపుల్ ఇంత ఖాళీగా ఉందన్నమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయ్యింది. దర్శనం చేసేసుకుని టెంపుల్ ఆపోజిట్ లోనే కృష్ణ కళ్యాణి కేక్ హౌస్ అయితే ఉంటది. సో అక్కడికి వెళ్ళి ఏమన్నా తిందామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా క్రిస్మస్ ఇంకా 10 days ఉంది కాబట్టి ఇప్పుడే శాంటా కేక్స్ ఇవన్నీ అయితే రెడీ అయితే అవుతున్నాయి. ఇక్కడ మా మమ్మీ అయితే కర్రీ పఫ్ అయితే తిన్నారు. నేనైతే స్వీట్ కార్న్ పఫ్ అయితే తిని ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయితే అయ్యాము. షాపింగ్ కి పర్టికులర్ గా అన్నది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సిల్వర్ లో ఏం ఐటమ్స్ కొనాలో కూడా క్లారిటీ అయితే లేదు. అక్కడికి వెళ్ళాక చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఫస్ట్ లో మేము ఇంత బడ్జెట్ అని అయితే చెప్పాము. దీపాలు డైలీ వేర్ కి బాగుంటాయి కదా అని చెప్పేసి చిన్న దీపాలు అయితే తీసుకున్నారు. అండ్ దీపాల కింద ప్లేట్లు కన్ఫామ్ గా అయితే ఉండాలని చెప్పేసి అయితే తీసుకున్నారు. సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. దీపాల కింద ప్లేట్లకి చాలా బాగున్నాయి ప్లేట్లు కూడా. నెక్స్ట్ ఆర్తి కర్పూరం వెలిగించుకోవడానికి అయితే చూస్తున్నారు. ఇవి మాకు సైజెస్ అన్నది అయితే నచ్చలేదు. సో నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఐటమ్ వచ్చేసి దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికి అయితే ఒక ఐటమ్ అన్నది అయితే తీసుకున్నారు. దీపాలు అండ్ దీపాల కింద ప్లేట్లు అండ్ దేవుడి దగ్గర వాటర్ పెట్టుకున్నది ఐటమ్స్ అన్నది అయితే తీసుకున్నారు. ఇంకా అలా చూస్తుండకి జుమ్కాస్ సేమ్ ఖజానాలో తీసుకున్న మోడల్స్ లాగే ఉన్నాయి. బాగున్నవి ఇవి కూడా. ఇంకా సిల్వర్ ఐటమ్స్ కి బిల్ అన్నది వేయించుకొని రిటర్న్ అన్నది అయితే స్టార్ట్ అయితే అయ్యాము. సో నేను కృష్ణ కళ్యాణి నుంచి వచ్చినప్పుడు డోనట్ అన్నది అయితే తెచ్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదే గాయస్ నా బర్త్డే మినీ వ్లాగ్. మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.